మూడో అంశము కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా సర్వే చేయించిండు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, మేమే అధికారంలోకి వస్తాం, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని. పరిస్థితి అట్లనే ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది కాబట్టి ఇక కేసీఆర్ వైపే అనే సినిమానే ఉన్నదా? మధ్యలో బీజేపీ చూస్తున్నది సందులోంచి, కానీ వాళ్ళదేందో. సో కేటీఆర్ అయితే మేము ఇంత ధీమాగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, అది భరోసా కల్పించడానిక, గ్రౌండ్ రియాలిటీ ఏమున్నదో మీరు చెప్పండి. నేనేమంటున్నా, నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే, వాట్సాప్లో మొన్నటి నుంచి ఒకటి సర్క్యులేట్ అవుతుంది. విజయశాంత్ ఏదో చెప్పినట్టు, తర్వాత నేను ఏదో ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ వచ్చేటట్టున్నాడని మీ ఇంటర్వ్యూనే ఆ ఒక్క ముక్క కట్ చేసిర్రు. ఆ పాశం యాదగిరి చెప్పేది ముని, పెద్ద ముని కనబడుతుడు. ఆయన ఏం కంపేర్ చేసిండంటే, రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదంటే కేసీఆరే బేకారాన్ని ఓడగొట్టిమి, ఈయన చూస్తే ఆయన నయం అనిపిస్తుండ అనేది ఆయన భావన. అంటే ఆయన గొప్పోడని కాదు, కాదు ఈయన ఇంకా దుర్మార్గుడు అని చెప్తుండ ఆయన భావన. అయితే దాంట్లో కింద స్వరాలు మారుతున్నాయని పెట్టి ఆ బిట్లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే మొత్తం ఇంటర్వ్యూ పెడితే మజా వస్తుంది. అంటే వాళ్ళు వినరు కదా, మొత్తం వింటే అది ఇంకో రకంగా ఉంటది. ఇద్దరు దొంగలే అని ప్రూవ్ అవుతుంది. అది కథ. అయితే ఎవరికి తోచింది వాళ్ళు వాడుకుంటారు. అయితే నేను అనేది ఏంటంటే, కేటీఆర్ గారికి ఆయనే తెలంగాణ వాడే, మనకు తెలిసినోడే. కానీ నేనేమంటానా, ఏమేం తప్పులు జరిగినాయి, ఉద్యమకారులు కూడా మనం ఎందుకు వ్యతిరేకం చేసిండ్రు, సినిమా పరిశ్రమ లాంటి పరిశ్రమలను ఎందుకు మనం విస్మరించినాము, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినలతో మనం రాసుకొని పూసుకొని తిరిగినాము, తెలంగాణ కోసం సినిమాలు తీసి సినిమా ఉద్యమాలు చేసి సినిమాలలో ఉన్నోళ్ళు వేరే రంగాలల్లో కూడా ఉన్నోళ్ళందరినీ మనము ఎందుకు పట్టించుకోలే, వాళ్ళందరినీ కూడా మనం నిలబెట్టి ఉంటే ఇవాళ వాళ్ళు మన కోసం నిలబెట్టేటోళ్ళు కదా అనేది మీకు ఉండాలి. అంటే మీరు చేసే పనులకు ఏమన్నా అడ్డం వస్తామని అనుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను మీ ఎంబడి ఎందుకు ఉంచుకోలే? తెలంగాణ ఉద్యమంలో లేని తలసాని కాడ నుంచి తుమ్మల కాడ నుంచి వీళ్ళందరిని ఎందుకు చేర్పించుకున్నారు? ఇవన్నీ మీ వ్యవహారాలు ఒకసారి బేరీజ్ చేసుకోండి. మేము ఓడిపోయినాం అనేది అది గ్రహించకుండా మళ్ళా బై ఫ్లూక్ వీళ్ళు చేసే తప్పులతో మళ్ళా మీరు వస్తే మీరు ఇంకెంత ప్రమాదం అనేది కూడా పబ్లిక్ ఆలోచిస్తుంది. ఏ దిక్కు లేనప్పుడు ఏం చేయాలని ఆయన అన్నట్టు ఏదో ఒకరు పోతే ఒకరు వస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ మీరు అనుకుని ఉండొచ్చు గాక, కానీ ఏం లాభం దాంతో? మీరు వచ్చినా ఏం లాభం? నేను అడిగేది అది. ఏం లేదు, లాభం ఏముంటుంది? ఏం లేదు. ఆల్రెడీ 10 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేసారు ఆ అధికారం, మళ్ళీ వస్తారేమో, దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేసేది ఏమున్నది మీకు? మీ మీద ఉన్న కేసులు ఏమన్నా కొట్టేసుకోవడానికి పనికి వస్తుంది, మీ సెక్యూర్ అవ్వడానికి పనికి వస్తుంది, ఇంకేమన్నా సంపాదన అంటారా? అంత ఏమి ఉండదు. ఇప్పుడు అందరు హుషారైపోయారు, మీ వెనకనే పడతారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళని ఏడ సంపాదించనిస్తున్నారు, వెనకనే పడుతున్నారు. అయినా కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు దోసుకుంటున్నారు ఉన్న కాడికి. అయితే నేను బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ ఓటమిని మీరు ఎందుకు ఓడిపోయినరు, తప్పులు ఏం జరిగినాయి, దాన్ని ఓపెన్ గా మీరు అడ్రస్ చేయండి. ఓకే, ఆత్మవిమర్శ చేసుకొని మీరు సమాజంలోకి వచ్చి మేము ఇవి చేసినాం, ఇవి చేయకపోనుండే, ఎవరినైతే విస్మరించినామో వాళ్ళందరినీ పిలిపించి, అసలు వాళ్ళు వస్తారో రారో మీరు పిలిచి వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళతో మాట్లాడి చర్చించి తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, మేము చేసింది పొరపాటు అని చెప్పలు కొట్టుకోండి, తర్వాత ఎట్లా చేద్దామా అని అప్పుడు మేము వచ్చేటట్టు ఉన్నాం అనుండ్రి, దానికి అర్థం పడతాం ఉంటుంది. ఏం లేకుండా మీకు రియలైజేషనే లేకుండా ఎదుటోటి చేసే పొరపాట్లు వాళ్ళకు వచ్చే వ్యతిరేకతను మళ్ళీ మీరు ఈజీగా సొమ్ము చేసుకుందాం, దాంట్లో వద్దామని అనుకుంటే తెలంగాణకు నష్టం, మీకు కూడా నష్టం. నేను చెప్పిన పని చేసి అప్పుడు మీరు ప్రయత్నం చేయండి, మీ ఆచరణలో కూడా చూపియండి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద మీరు బాగానే ఫైట్ చేస్తున్నారు, కాదని కాదు, ఇంకా ఉధృతం చేయండి. ఇప్పుడు కొన్ని కేసులలో సైలెంట్ ఎన్నుకున్నారు, వెలుగుమట్ల కాడ సోషల్ యాక్టివిస్టులు, యూట్యూబర్లు, మీడియా వాళ్ళు కొంతమంది మాత్రమే ఎందుకు చేయాలి? మీరు ఆడ ఎందుకు అది చేయలే? ఇప్పుడు ఈ అక్రమాలు అంటున్నారు ఏవేవైతే ఉన్నాయో, మీరు పోరాటం ఎందుకు చేస్తలేరు? మీరు ఉద్యమ స్ఫూర్తి ఉన్నోళ్ళే కదా. అంటే మీరు మళ్ళా కుమ్మక్కైనట్టే కనబడుతుంది అక్కడక్కడ. ఇప్పుడు మీ మీద కేసులని వాళ్ళు అన్నారు, వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు, మీరు వాళ్ళ మీద ఎంత ఎఫెక్టివ్గా చేయాలనో అంత ఫైట్ చేస్తలేరు. కానీ ఏదో మాటల వరుసకు చెప్పుకుంటున్నారు, కానీ ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకున్నారు?
అవును. మీ ఫైట్ చూపియండి, వాళ్ళ చేసే అక్రమాలను బయట పెట్టండి, ప్రజలు మీ దిక్కు వస్తారు. అవి చేయకుండా వట్టిగానే వాళ్ళు వ్యతిరేకత అవుతున్నారు, మేము వస్తున్నాం మాకు ఇంత వస్తుంది అంటే కాదు. మీరు ఫస్ట్ రియలైజ్ అయ్యి యా విస్మరించిన ఉద్యమకారులందరినీ జమ చేసుకొని బలం పెంచుకోండి. కానీ ఎవరు రావాలి ఇప్పుడు? ఆయన అపోజిషన్ లీడరే బయటకు వస్తలేడు కదా. ఓకేనమ్మా. బయటికి రావాలి కదా. ఆయన ఎందుకు వస్తలేడు? ఆ, ఆయనకు తెలుసు ఇట్లా జరిగినప్పుడు ప్రజలు ఇట్లా వస్తారని. ఇప్పుడు ప్రజలు నిన్ను ఓడిస్తాడని నువ్వు ఊహించలే, కానీ ఓడగొట్టిర్రు. అవును. ఇట్లనే నువ్వు లోపలనే ఉంటే ఆయనను మర్చిపోతారు. కానీ నీకు ఒక ధీమా ఏముంది, మళ్ళీ నేను వచ్చి మైక్ పట్టి అల్లుడేడు ఉంటాడు, మేకప్స్ ఏడు ఉంటుంది, 2 bedroom ఫ్లాట్లు అనగానే వీళ్ళందరూ ఫ్లాట్ అవుతారు అనేది నీకు తెలుసు. కానీ ఊకే వర్కౌట్ కాదు.